అయ్యో నేను తప్పు చేశానని గిల్టీ ఏడిపోద్దు బిడ్డరా. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, నేను బాగా ఏడ్చేశాను కాబట్టి నేను బాగా నో, ఏడ్చినంత మాత్రం పశ్చాత్తాపం కాదు. అట్లానే ఏడవకుండా దేవుని దగ్గర క్షమాపణ అడిగితే నువ్వు పశ్చాత్తాప పడినట్టు కాదని కాదు. చాలామంది బాగా ఏడుస్తారు, తప్పు అయిపోయింది నేను తప్పు చేశాను బాగా ఏడుస్తారు, పిల్లలు తడిసిపోయేంత, చున్నీలు తడిసిపోయేంత. మళ్ళీ నెక్స్ట్ డే చూడండి. అందుకే ఏడుస్తే దేవుడు క్షమిస్తాడు అని రాంగ్ కాన్సెప్ట్లో ఉండద్దు. ఏడ్చి కూడా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏడవకుండా కూడా క్షమాపణ అడిగి మాను మనస్సు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఆ ప్రేమ తట్టుకోలేక ఇంత ప్రేమిస్తే ఇంత దౌర్భాగ్యపు స్థితిలో నేను ప్రవర్తించానా అని ఆ కన్విక్షన్ వచ్చే ఏడుపు రాకుండా మానదు. ఆ ఏడ్చిన నువ్వు మళ్ళీ దేవుని ఏడిపించకుండా ఆ రోజు చేసిన మారు మనస్సులో నుంచి వచ్చిన ప్రార్థన గమనించి జాగ్రత్త చేసుకొని మళ్ళీ ఆయనని ఏడిపించే స్థితిలోకి నువ్వు రాకుండా ఉండడమే నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనసు. అది హల్లెలూయా.